10th క్లాస్ ఎగ్జామ్స్ని ఎవరైనా కూడా మన బిడ్డలు 10th క్లాస్ చదువుతూ ఉంటే మనం ఏమనుకుంటాం, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదివించుకొని వాడు మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలా అని నేను కోరుకుంటాం. అలాంటిది ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రధానంగా మన నెల్లూరు స్టూడెంట్ అండి, సాయి కుందన అనే స్టూడెంట్. ఆ అమ్మాయికి పేపర్ కూడా నేను తెప్పించినాను. ప్రతి పేపర్లో కూడా 94, 93 మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఒక్క హిందీలో 34 మార్కులు వచ్చినాయి. 34 వచ్చి అన్నిట్లో 90 వచ్చి 34 మార్కులు వచ్చి ఫెయిల్ చేసేసినారు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? కోవూరు అమ్మాయిది. మరి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అమ్మాయికి ఎన్ని వచ్చినాయో తెలుసా? 93 మార్కులు వచ్చినాయి. ఎక్కడ అన్యాయం జరిగింది? అన్నిటికీ మార్కులు వేసినారు. టోటల్స్ వేసేటప్పుడు ఒక 4-5 పేజీల్లో ఉండే టోటల్స్ వేసేసి వాటిల్ని 34 మార్కులు వేసి ఆ బిడ్డని 550 మార్కులకు పైగా వచ్చినటువంటి బిడ్డని ఫెయిల్ చేస్తే ఆ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డ కానీ రీవాల్యుయేషన్ మార్క్స్ వచ్చిన ఆ ఒక్క నెల రోజుల పాటు ఎంత వేదన చెందుంటారో మీకు అర్థమవుతుందా?